హాయ్ నడు సతీష్. ప్రోమో అట్లాగే లైవ్ అప్డేట్స్ చాలా 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 ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. కెలకడం అంటే ఈ రేంజ్లో ఉంటుందా? అల్ల కొల్లాలని చేసేసింది మెయిన్ ఆయేష, అట్లాగే మాధురి. వీళ్ళు ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇచ్చిన ఇన్పుట్స్తో, నామినేషన్లు, పాయింట్లతో ఎవరి గేమ్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బ్రీఫ్గా మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఏంటంటే చేతులు గాలే కాకులు పట్టద్దు, ఫౌల్ అనే ఐడియా వచ్చినప్పుడు నువ్వు సంచాలకు కదా, నువ్వు ఒప్పుకోవాలి కదా అని రాము రాథోడ్ని ఆ బెలూన్స్ అండ్ నీడిల్స్ టాస్క్లో చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన కూడా డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. ఆ రద్దుకు ఆ టాస్క్ క్యాన్సిల్ అయిపోయిందంటే మీరే కదా రీజన్ అని చెప్పేసి సంజన పేరు మాత్రమే ఫెయిర్గా ఆడింది, బట్ మీరంతా బిస్కెట్ చేసేసారని. అట్లాగే సరే ఈయనేమంటాడు కళ్యాణ్, టాస్క్ మా వల్ల పోయింది, ఓకే మేము చెప్పి ఒప్పుకున్నప్పుడు నువ్వు కూడా ఒప్పుకోవాలి కదా, తప్పు లేదని డిఫెండ్ చేసుకుంటున్నావు అంటే వాస్తవానికి ఏంటంటే రాము గొంతు నరాలు తెగిపోతాయి అనే రేంజ్లో చెప్పినా వినలే. ఇమ్మాన్యుయల్ కూడా అన్న చెప్పన్న అంటే వాళ్ళ స్ట్రాటజీరా అదేరా గేమ్, వాళ్ళు ఆడతారా అని ఆయన కూడా లైట్ వే తీసుకొని మోటివేట్ చేసేసాడు రాముకు కూడా. రాము అప్పటికి ప్రయత్నం చేశాడు, కానీ వాయిస్ చాలా వీళ్ళు పట్టించుకోలేదు. చిన్నపిల్లడు బొడ్డోడు పోయి పక్క ఆడుకో అని మాదిరిగా తీసి పడేశారు. ఇప్పుడు దాన్ని హైలైట్ చేసి భూతద్దంలో పెట్టి మేము ఫెయిల్ అయ్యాం, మా ఫెయిల్యూర్కి నీ ఫెయిల్యూర్ వల్ల నువ్వు వాయిస్ లేకపోవడం వల్ల ఇంత వరుసగా డెమోను, రీతు, ఇతడు అందరూ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు ఆ పర్టికులర్గా ఆ టాస్క్లో. సో ఏంటంటే ఓకే వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ తప్ప బిగ్ బాస్ కూడా అంత గట్టిగా చెప్పిన తర్వాత, నాగార్జున గారు చెప్పిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకా అంతకంటే తెలివి తక్కువ ఇంకోటి ఉండదు. కానీ ఇప్పుడు ఇంకా నాకు ఇంకో మెచ్చుకోవాల్సింది ఏంటంటే కనీసం కళ్యాణ్ ఇప్పుడు మా తప్పు ఉంది, ఓకే మేము ఫెయిల్ అయ్యామని ఇతను ఒప్పుకుంటున్నాడు. రీతి ఇప్పటికీ లేదు, మేము బాగానే ఆడు, నీ వల్ల అయిపోయింది, నువ్వే గైడ్ చేసుకుంటే బాగుండని మాదిరిగా ఇప్పటికీ తను డిఫెండ్ చేసుకుంటూ తన తప్పే లేదు, సంచాలక వల్ల మేము ఎట్లా చేసామో కవర్ చేసుకుంటుంది. ఇతడైతే కళ్యాణ్ ఒప్పుకుంటున్నాడు. అయితే అదే పాయింట్లో పర్టికులర్గా నీడిల్స్ అండ్ బలూన్ టాస్క్లో ఖచ్చితంగా నామినేట్ చేయాల్సి వస్తే, పాయింట్అవుట్ చేయాల్సి వస్తే ఇతనికంటే ఇమ్మాన్యుయల్ ఎక్కువ చేయొచ్చు కదా. ఇమ్మాన్యుయల్ కంప్లీట్గా చేతులు ఎత్తేసాడు కదా, అంతేరా వాళ్ళ స్ట్రాటజీ రా. బిగ్ బాస్ని అడిగాని చెప్పలేదు, ఓకే ఆడుకోండి అంటే అతను పూర్తిగా వదిలేశాడు. ఇతను మ్యాక్సిమం ట్రై చేశాడు రాము. అయినా వినిపించుకోకపోతే పట్టించుకో, దబాయించి గట్టిగా వాయిస్ రేజ్ చేసేసి నువ్వు పో ఇమ్మాన్యుయల్ అడుక్కపో అని పిచ్చ లైట్ గసిరి వారేస్తారు రీతు వీళ్ళంతా. ఇప్పుడు మరి ఆయన ఇది చేస్తే ఎట్లా? అలాగని చెప్పి ఇతడిది ఏమైనా లేదా రాము రాథోడ్ది అంటే ఖచ్చితంగా ఇప్పుడు బెడ్ టాస్క్ ఉంది, అక్కడ బర్నీ ఉండేటప్పుడు తనకు అనుకూలంగా తనకు ఫేవర్గా చేసుకుంటూ ఆ బర్నీ గారు అవుటే అని ఫ్లోరాకి చెప్పి ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, నాకు క్లారిటీ ఇచ్చాను, ఇక ఏదైనా ఆవిడ డెసిషన్ తీసుకుంటే ఓకే, రాంగ్ అయితే ఆవిడది బ్లేము. ఆ తెలివితేటలు కూడా ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇమ్మాన్యుయల్ రాము గురించి అంటాడు, మేము ఆయేషతో చెబుతూ ఉంటారు లైవ్లో, చిన్నపిల్లడిలా చూస్తాము కానీ నేను చాలా పాయింట్లు చెప్పాడు, వాడి వైపు తప్పులు ఉంటే పక్కన పెట్టేసి బోత్ సైడ్స్ ఉండే పాయింట్లను హైలైట్ చేసి డిఫెండ్ చేస్తున్నాడు. లాస్ట్ 2 వీక్స్ నుంచి అట్లా చేస్తున్నాడు. నా తప్పు లేదు, నేనైతే స్టాండ్ తీసుకున్న మాదిరిగా ఇంకా గట్టిగా నాగార్జున గారు అడిగితే మర్చిపోయాను సార్ అనేస్తున్నాడు లెక్క. అది వాస్తవం, ఆయనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు భరణి ఉన్నాడు కెప్టెన్సీ విషయంలో కావచ్చు, భరణికి ఏమో పర్మిషన్ ఇచ్చి సంజనాకి ఇవ్వకపోవడం, ఇక్కడ బెడ్ టాస్క్లు క్లియర్గా ఖచ్చితంగా చూసి ఆయన భరణి పడ్డాడని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోవడం, ఇక్కడికి వచ్చేసరికి నేను స్టాండ్ తీసుకున్నాను, నేను వాయిస్ రేజ్ చేశాను, అట్లా ఆయనకు అనుకూలంగా కొన్ని దగ్గరలో చేసుకుంటున్నా. ఈ టాస్క్లో మాత్రం ప్రయత్నం అయితే చేశాడు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఆయేష లైవ్లో కూడా మాట్లాడుతుంది. ఇమ్మాన్యుయల్ కొందరు వల్ల మిగతా అమ్మాయి ప్రోమోలో మాట్లాడుతుంది కదా, లైవ్లో కూడా ఇదే డిస్కషన్ ఏం జరిగింది చెప్పేస్తే బ్రీఫ్గా నా ఒపీనియన్ కూడా చెబుతా. ఆయేష అంటది కొందరు వల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అనిపించింది అనేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఏంటంటే అదే ఫేవరెటిజం గురించి కూడా మాట్లాడుతుంది కదా. ఆవిడ ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తనుజే ఎమోషన్ అయిపోయి ఏడ్చేసి అరిచేసి తనకు సపోర్ట్ ఎక్కువగా ఉంది, బట్ లేదని ఆవిడ చెబుతుంది, కానీ అది ఉందని అయితే చెబుతూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మాధురి కూడా ఇక్కడ అడుగుతుంది కదా, ఆయేష పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తారా అని అంటూ ఉంది. ఖచ్చితంగా నామినేషన్ పాయింట్లు, బాండింగ్స్, ఈ ఎమోషన్స్, ఎఫెక్షన్స్ వీటన్నిటి గురించి అడుగుతూ ఉంది. చేస్తారని లేక ఆవిడ కూడా చెబుతుంది. సంజన మాధురి డిస్కషన్లో కూడా తనూజ్ ఇంకా సీరియల్ క్యారెక్టర్లోనే ఉందంటే ఇప్పుడు కూడా కనిపిస్తుంది అక్కడ. ఆయన టీషర్టు ఇంతమంది ఇన్ని బాండ్స్ గురించి చెబుతున్న తరపు వీళ్ళంతవరకు అవాయిడ్ చేయాలి. నాన్న కదా టీషర్ట్ 3 రోజుల నుంచి వేసో మళ్ళీ వేసో తీసే మార్చే, ఎందుకు ఒకరి విషయాలు ఒకరు జోక్యం చేసుకోకుండా వదలాలి. కాకపోతే నిజంగా అక్కడ సంజన చెప్పినట్టుగా ఆ సీరియల్ క్యారెక్టర్లోనే కనిపిస్తుంది. ఇంకా ఆవిడ మాత్రం లేదు ఆవిడ కూడా గేమ్ ఆడుతుంది, ఆవిడ ఎలా హడావిడి చేస్తుంది అంతా మాకు అర్థమైందిలే, మేము ఆర్టిస్టులం కాదంటే ఏదో కాదనిపిస్తుంది అని చెప్పి. అయితే లైవ్లో ఈ మాదిరి కూడా ఆవిడకి సంజనాకు అడిగింది, అసలు ఈ బాండ్స్ ఏంటండి, ఎమోషన్స్ ఏంటండి, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకొని పోవాలి తప్ప రియాలిటీ షోలో ఇప్పుడు మీరు మదరు సన్ బాండింగ్ ఏంటి, దానికి బ్రేక్ చేయండి ఫస్ట్ అని సంజనాకు కూడా చెబుతుంది. ఇమ్మాన్యుయల్కి ఈవిడికి ఉద్దేశించి ట్రోఫీ రేపు పొద్దున్న ఇచ్చేస్తారంటే ఇవ్వనంటది ఆవిడ. మరి ఇవ్వనప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా అవసరమా?
మిగిలిన వాళ్ళు ఎందుకు డీమోన్ని ఒక కళ్యాణ్ని వాళ్ళు ఎందుకు కొడుకని ఫీల్ అవ్వరు, ఇతను మాత్రమే ఎందుకు ఫీల్ అవుతారంటే అఫ్కోర్స్ వీళ్ళకి కొద్దిగా ఆర్గానిక్ వచ్చినా సరే మైండ్ గేమ్ ఇప్పుడు ఆడుతున్న లెక్క మాధురి చెబుతుంది. ఏది ఏమైనా సరే ఒకసారి బాండ్స్ ప్రతి సీజన్లో ఉన్నాయి, గత సీజన్లో ఉన్నాయి. ఒకరు ఇద్దరితో ఒకటే అయితే సరిపోదు, లేదంటే 1+2 ఇద్దరు వరకు బాండ్. ఇంకా ఒక 7గురితో 8 మందితో 6గురితో అంటే ఖచ్చితంగా సేఫ్ గేమ్ అవుతుంది అది. అట్లాగే రీతు చౌదరి ఏమో కళ్యాణ్తో అంటుంది డిస్కషన్లో లైవ్లో, శ్రీజ కామ్ అయిపోయింది, కాస్త యాక్టివ్గా ఉంటే బాగుంది అంటే కళ్యాణ్ బ్యాడ్ అయిపోతుందని కామ్ అయిపోయింది, అది నోరు విప్పితే కాంట్రవర్సీ అయిపోయింది అంటే అది కూడా కరెక్టే. పాపం బ్యాడ్ టైం పోయింది, మంచి టైం స్టార్ట్ అయింది అనేసరికి కంప్లీట్గా అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసుకున్న పడేయడంతో బ్యాడ్ లక్ ఆవిడ దురదృష్టం అని అనుకోవాలి. అంటే రీతు ఇక్కడ కళ్యాణ్కి ఒక మాట చెప్పిద్ది ఏమంటే, నీ పర్సనాలిటీ ఒకలా వెళ్ళలేదు, క్రమంగా అప్పుడేంటంటే ఒక యంగ్ బాయ్ లాగా ఉండింది, తర్వాత ఇప్పుడు ఒక మ్యాన్ లాగా ఉంది, మెచ్యూరిటీ వచ్చింది కొద్ది గేమ్లో, ఆ డౌన్ నుంచి క్రమంగా పైకి వచ్చావంటే కళ్యాణ్ ఏమంటాడంటే నేను డౌన్ నుంచి రావడం కదా, హై ఎక్స్పెక్టేషన్స్తో ఎంట్రీ ఇచ్చా కదా, అందువల్ల అంటే ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఆ రెండు రీతు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఆ కుర్ర చేష్టలు అంటారు కదా, అట్లా అవన్నీ కనబడ్డాయి, దానివల్ల నెగిటివ్ విపరీతంగా వచ్చేసింది, గేమ్ మీద ఫోకస్ పోయి ట్రాక్ మీద అటు ఇటు బుకింగ్ డైవర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఫుల్ కోటింగ్ వచ్చి ఆ ప్రియాతో పాటు బాటంలో వచ్చేసరికి ఎమోషన్ అవ్వడం వల్ల మార్చుకుంటాడు, ఇప్పుడు కొద్దిగా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. అట్లాగే ఆయన చెప్పినట్టుగా డౌన్ నుంచి రాలే, అగ్ని పరీక్ష నుంచి వచ్చేసరికి ఆ ప్రొఫెషన్ కావచ్చు అతని మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి, నిజంగా ఇతను ఉండాలి రావాలి ఖచ్చితంగానే. ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష చూసిన వాళ్ళు 95% కోరుకున్నారు ఈ కుర్రాడి గురించి రావాలని, అంతకు మించి అని కూడా చెప్పచ్చు. సో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆడకపోవడంతో ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఒక యంగ్ బాయ్ లాగా ఆ చేష్టలు ఎక్కువైపోవడంతో బిస్కెట్ అయింది, తప్పుదిద్దుకున్నాడు. ఇప్పుడు ఇదే ఫ్లోలో వెళ్ళిపోయి ఆ యాటిట్యూడ్ యారగన్స్ అన్నీ తగ్గాయి. సో ఈ గేమ్ మీద ఫోకస్ ఉంది, ఎట్లా వెళ్ళిపోతే ఎక్కువ రోజులు హౌస్లో ఉంటాడు, అందులో అనుమానంలే. అట్లాగే కళ్యాణ్ ఇక్కడ ఆయేష గురించి ఏమంటాడంటే, ఏంటి అమ్మాయి చాలా టిపికల్గా ఉంది, నేను అసలు జడ్జ్ చేయలేకపోతున్నా, చాలా కన్ఫ్యూజ్గా ఉందంటే ఆయేష మామూలు కదా, అందరినీ కెలకడం అంటారు కదా, ఒక సునామీలాగా దూసుకొచ్చింది. నిజంగా వైల్డ్ స్ట్రోమ్ అనేందుకు ఆ రేంజ్లో ఒక కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తేనే బలమైన ముద్ర పడుతుంది. అందరితో పాటు వచ్చాను ఉన్నానంటే సుమన్ శెట్టికి వీళ్ళకి తేడా ఉండదు, ఎప్పుడు వస్తే ఏంటి ఎప్పుడు వచ్చామన్నది కాదని, బుల్లెట్ దించామా లేదని మాదిరిగా బుల్లెట్ లేదు కరెక్ట్గా దించి పడేసింది ఇవిడు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా అంటున్నాడు, ఏంటి అమ్మాయి కన్ఫ్యూజ్ చేసేస్తుంది, కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, మాటల్లో చూడడానికి నార్మల్గా ఉంది, రిసీవింగ్ బాగానే ఉంది, మూవింగ్ మాత్రం వేరేలాగా ఉంది, నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అంటే ఇది పర్ఫెక్ట్ అర్థం కావట్లేదు, అంతు పట్టట్లేదు, అందరూ అయోమయంలో ఉన్నారు. అసలు ఏంటి అమ్మాయి చూడడానికేమో చక్కగా క్యూట్గా సాఫ్ట్గా ఉన్నట్టు ఉంది, మాటల్లోకి వచ్చేసరికి మాత్రం దబిడి దిబిడే బాలేబాబు స్టైల్లో రఫ్ అండ్ డఫ్ మాస్ మనం ఇచ్చి పడేస్తామని మాదిరిగా ఉంది. ఇంకా సో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయి కూడా చాలా క్లారిటీ ఉంది. ఆయేష కూడా రీతు అంటది, నేను నన్ను అడిగాను, తను గేమ్ ఆడడానికి వచ్చానని చెప్పింది, బంధాలు పెట్టుకోవడానికి రాలేదనేది క్లియర్గానే చెప్పింది. ఏమో క్రమంగా ఒకరితో బాండ్ ఏర్పడకుండా ఉండదు కదా, ఉండకపోతే ఆమె గేమ్ కోసం ఆపేసుకుంటుంది అనిపిస్తుంది కదా, అప్పుడు రియాలిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నీ గేమ్ ఫస్ట్ ఫోకస్ ఏంటి, గేమ్ ఆడడానికి గెలవడానికి టైటిల్ కోసం వచ్చేటప్పుడు ఈ బంధాలు మీకు ఆటంకం అవుతాయినప్పుడు ఆపుకోలేదు, మీ ప్రయారిటీ బంధాల కోసం రాలేదు కదా. ఒకవేళ ఆటోమేటిక్గా ఆర్గానిక్గా వచ్చాయి అనుకోండి, అవి ఆర్గానిక్గా ఒకటే ఇద్దరితో ఉంటే ఓకే, అవే మీ ఆటకు అడ్డం అవుతున్నా, అదే నీకు మైనస్ అయిపోతున్నప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడు శ్రీజ ఎందుకు మార్చుకుంది, అట్లా అందరూ మార్చుకోవాలి. ఈ బాండ్ వల్ల గేమ్ ముందుకు వెళ్ళడం లేదని వాళ్ళకి కనిపించి ఉండొచ్చు, అందుకే అలా మాట్లాడి ఉండొచ్చు అని ఆవిడ చెబుతుంది. కానీ వాస్తవాలు కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా మన బాండ్ సూపర్ మన రియల్ అని ఇంకా ఆ రీతు ఎందుకు ఎవరికల్లా గంతలు కడదామనో అంటే ఇప్పుడు మళ్ళీ సడన్గా యూటర్న్ తీసుకుంటే రాధిక పాటలు వేసేస్తారే మనకి భయపడుతున్నట్టుంది. ఇంకా మాది రియల్, మాది జెన్యూన్, మాది రియల్ ఎఫెక్షను, రియల్ రిలేషను అని లెక్క కవర్ చేస్తూ ఉంది. అయితే ఆయేష కూడా ఇమాన్యుయల్తో ఒక మాట చెప్పింది, డీమోన్కి చెప్పా ఎందుకు వచ్చారు మీరు అంటే, ఆ అబ్బాయి అడుగుతాండి రీతుది మాది బాగా వెళ్తుంది అంటే, వెళ్తుంది బాగా వెళ్తుంది, మీకు తెలుసు కదా ఎలా ఉండాలో, ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు, షోకి అయితే ఫాలోయింగ్ బాగా ఉంది, కొద్దిగా చూసుకు ఎందుకు వచ్చే ఫోకస్ పెట్టుకుంటే ఆయన స్ట్రాటజీ అది, ఈ ట్రాక్ వల్ల నేను కొన్ని రోజులైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు కామనర్ కేటగిరీలో వచ్చాడు, ఏదో ముందైతే ఫాలోయింగ్ లేదు కదా, ఐడెంటిటీ కూడా లేదు, ఎవరో తెలియదు, కనీసం ఇలాంటి ట్రాక్ ఉంటే మినిమం కనీసం తొక్కలో కనీసం హీన పక్షంలో ఒక 5 వారాలైనా నడిపించవచ్చు కదా. ఆ రకంగా ఆయన స్ట్రాటజీ దానివల్ల వర్కౌట్ అయ్యింది, ఎంతవరకు ఉన్నాడు ఎక్కువ జర్నీ అనుకోవచ్చు ఒక రకంగా. అఫ్కోర్స్ ఆయన బిహేవియర్ మిగతా చాలామంది కామనర్స్తో పోల్చుకుంటే కొంతగా పొలైట్గా ఒబిడియంట్గా ఉండడం, మాట తోలకపోవడం వల్ల కూడా కలిసి వచ్చింది. ఆయన పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఫిజికల్గా ఆడుతాడు కానీ ఈ మాట తోలకపోవడం కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది. పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే పులిహోర కలపడం వల్ల. అంటే ఆయేష్ ఏముంటుందంటే ఇమాన్యుయల్, దివ్య, సాయి వాళ్ళు ఉండేటప్పుడు తనూజ ఫుల్ ఫేక్ కాదు కానీ తిని లేయర్ మాస్క్ ఉంది, ఏంటి ఇప్పుడు నేను కూడా మా ఫాదర్కి వాళ్ళకి కొద్దిగా దూరంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మ నాన్న అక్కర్లేదు కదా, అవసరం లేదు కదా, అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఫేవర్ అవుద్ది, అదే సీరియల్ క్యారెక్టర్ డ్రామాలాగా అనిపిస్తుంది లెక్క చెబుతూ ఉంది. నేను కూడా చాలా రోజులు ఫాదర్తో వాళ్ళతో మాట్లాడంటే ఇది వాస్తవమే కదా ఒక రకంగా.
ఇప్పుడు గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు పైగా ఎన్నడూ లేనిది నాన్న కూతురు అంటే ఎలా ముందుకెళ్తారు? సో, ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తుంది ఇంక. ఫుల్ ట్రాన్స్‌పరెన్సీతో ఉంటుంది ఈ అమ్మాయి. ఫిల్టర్ లేకుండా, మాస్క్ లేకుండా. అట్లాగే తనేమంటదంటే ఇక్కడ ఆయేష నాకు ఇందాక మెసేజ్ కూడా ఎవరు పెట్టారు. మరి ఆయేష వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈవిడ కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్ అని శ్రీజాని ఎందుకు తెప్పించేసింది అంటే ఇక్కడ ఈవిడ క్లియర్‌గా దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసింది ఒక రకంగా. ఆ మెసేజ్ పెట్టినోళ్ళకి నేను అనుకుంటా. అలాంటి డౌట్స్ ఎవరికుంటే క్లారిఫికేషన్ ఏంటంటే శ్రీజ, తనూజ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. నేను వాళ్ళ మీద ఫోకస్ పెడతా. టార్గెట్ గట్టిగా పెడతా. వీక్ కంటెస్టెంట్‌లు పట్టుకుంటే నాకేమొస్తది? నేనెక్కడ హైలైట్ అయితా? ఇది మంచిదే కదా! ఇప్పుడు శ్రీజ నిజంగా బ్యాడ్ లక్ కొద్దీ వెళ్ళిపోయింది. ఒకవేళ శ్రీజ ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్న ఒకవేళ ఏమో ఈ అమ్మాయి అట్లా అనుకుందేమో, మన దివ్యకి చేసినట్టుగా ఎక్కువ ఓట్లు వచ్చినట్టు చేస్తారేమో, తనకి ఎంచుకోవడం అయితే స్ట్రాంగ్ ప్లేయర్ తెలిసే టార్గెట్ చేసింటారు సుమన్ శెట్టి ఈ అమ్మాయి విషయంలో. ఒకవేళ నిజంగా శ్రీజ అక్కడ సేవ్ అయిందనుకోండి, నెక్స్ట్ కంటెంట్ ఎలా వస్తుంది? ఆయేష వర్సెస్ శ్రీజ. ఆవిడ కోరుకునేది కూడా అదేనంట ఆయేష. నేను స్ట్రాంగ్ ప్లేయర్స్ మీద పెడతా ఫోకస్. ఇప్పుడు చెబుతా ఉంది. అందుకే నేను ఆవిడని కూడా చేశానండి మాదిరిగా. ఇప్పుడు తనూజ విషయంలో కూడా చెప్పింది. నేను స్ట్రాంగ్, నువ్వే నా టార్గెట్, నువ్వే ఫిక్స్, నువ్వే నా ఎర, నా టైటిల్లో నా స్వర అని మాదిరిగా ఫిక్స్ అయిపోయింది ఆవిడ. క్లియర్గా డైరెక్ట్గా చెబుతుంది. అందుకే వాళ్ళందరూ అవాక్ అయిపోతారు. అంత డైరెక్ట్గా చెబుతుంది అంటే నువ్వే నా టార్గెట్ అని చెప్పేసి. అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆడితేనే అయితే హీరో, లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి తాడే పెట్టి తేల్చుకుందామనే యాటిట్యూడ్ ఇది మంచిదే. అలా ఉండాలి తప్ప ఏదో ఉన్నామంటూ ఉన్నాం మాస్క్ వేసుకుని ఫిల్టర్ వేసుకుని సాఫ్ట్గా సాఫీగా ఉలుకు పలుకు లేకుండా ఏది మాట్లాడితే ఎక్కడ బ్యాడ్ అయిపోతామో, ఏది ఓపెన్ అయితే ఎక్కడ నెగిటివ్ అయిపోతామో, ఇన్ని లెక్కలు వేసుకుని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అసలు ఏ ప్లాను లేకుండా ఉన్నామో లేదో తెలియకుండా ఉంటే ఏమొస్తుంది? సేఫ్ ప్లేయర్ ఇలాంటి టైటిల్స్ వస్తాయి. ఉన్నారా వచ్చారా పలానా కంటెస్టెంట్ పలానా సీజన్లో అంటారు తప్ప అది కూడా గుర్తింపు ఉండదు. ఇలా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తాడైపోయాడు, హిట్టో ఫట్టో ఏదో ఒకటి. ఆ క్లారిటీ అయితే ఆవిడ ఇచ్చింది, నాకు కూడా నచ్చింది ఆ విషయం. ఓకే, ఇలాంటి ఆ స్పిరిట్ ఉంటేనే మంచిది కదా. ఇప్పుడు స్ట్రాంగ్ అని తెలిసి కూడా అనిందంటే బయట ఓటింగ్ కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు, అంతా తెలిసే వచ్చింది కదా. ఆవిడ నిజంగా సేఫ్ ఆడాలంటే తనుజ నువ్వు చాలా క్యూటు, నీ బాండ్ చాలా బాగుంది అని ఫ్రెండ్షిప్ చేసేవచ్చు కదా, దోస్తాన్ని కుదుర్చుకోవచ్చు కదా. కానీ అవి చేయలేదే. చేయకుండా డైరెక్ట్ ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టేదానికి కూడా ముందు మన బ్యాగేజ్, నాకు నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ ఇంప్రెషన్ అంతా క్లియర్ అయ్యాక అప్పుడు మాట్లాడదాంలే, అంతవరకు అవసరం లేదు కూడా చెప్పింది. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్పింది లైవ్లో దివ్యకి. మొన్న ఒకసారి నిన్న నైట్ లైవ్లో నామినేషన్లు అడిగేటప్పుడు దివ్యని చూసి నువ్వు జలస్ ఫీల్ అయ్యి భరణి విషయంలో అని ఆయేష చెబితే ఎప్పుడు ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే నాకు సిచ్యువేషన్ కరెక్ట్గా ఏ సందర్భంలో గుర్తులేదు కానీ అందమైతే అన్నావని చెప్పింది కదా. అది ఎప్పుడంటే ఇప్పుడు కూడా మళ్ళీ దివ్య అలాగే ఇమాన్యుయల్తో చెప్పింది. దివ్య అన్నీ చూసి వచ్చి ఆ భరణితో కావాలని బాండ్ పెట్టుకుంది, నీతో కలిసి ఆడుతుంది నాన్న చూసుకో, మన బ్రేక్ చేసింది మన బాండ్ని, మన బాండింగ్ బాగుందని మధ్యలో దూరిపోయింది, నువ్వు కూడా ఆవిడ మాటలు వినేసి నమ్మేసి గేమ్ పాడు చేసుకున్నావు, మన బాండ్కి బ్రేక్ అయిపోయింది, ఇవన్నీ చెప్పుకొచ్చింది తనూజ. ఎప్పుడంటే మీకు గుర్తుందా, మొన్న ఇసుక టాస్క్ కళ్యాణ్ తనూజ ఆడారు కదా, ఇలా పట్టుకొని సుమన్ శెట్టి శ్రీజ ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయారు, సంజన ఫ్లోరా సెకండ్ రౌండ్లో అవుట్ అయిపోయారు, మూడో రౌండ్లో కళ్యాణ్ ఓడిపోయాడు కదా. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత భరణి అలాగే దివ్య ఆడిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక భరణి వచ్చి కూతురు తెచ్చి నాన్న బాస్కెట్లు ఎస్కేస్తే గుండె కోసినట్టు అయిపోయింది, ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసారు. వెంటనే అక్కడ తనుజ గట్టిగా ఫుట్బాల్ ఆడుకుంది ఒక రకంగా అని చెప్పాలి. ఏంటి కూతురు బాండ్ ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ అమ్మాయి కదా, మీరే కదా చనువిచ్చింది. నేను అసలు మన ఇద్దరం ఒక టీమ్ అప్ అవుదాం, పేరప్ అవుదాం, మనం ఆడదాం అనుకుంటే ఆ అమ్మాయి దివ్య మీ ఆట చూసి వచ్చేసి మీరు కదా చనువిచ్చింది, మన మధ్యలోకి ఆవిడ వచ్చి మన బాండ్ని బ్రేక్ చేసి ఇప్పుడు మీతో కలిపి ఆవిడ ఆడుకుంటే నాకు గత్యంతరం లేక నేను కళ్యాణ్తో ఆడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి డైలాగులు వేస్తున్నారా అని చెప్పి ఆవిడ అనింది. సో ఆ జలస్ అదంతా కనబడింది. మన బాండ్ని ఆవిడే కదా బ్రేక్ చేసేసింది అని అంతా చెప్పింది ఆ సందర్భంలో అనమాట. సో ఆ విషయం కూడా చెప్పింది. ఇక్కడ నిన్న ఆవిడ మర్చిపోయి ఉండొచ్చు ఆయేష, అక్కడైతే మనకు కూడా గుర్తుంది, మనం కూడా చూసాం కదా. ఇక్కడ ఈ అమ్మాయి అందుకే అన్నది, ఇక్కడ ఏంటి ఓన్ ఫ్యామిలీ కాదు కదా, సొంత నాన్న సొంత కూతురుగా ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంది, బయటికి వెళ్ళాక బాండింగ్స్ ఇక్కడ కావాలని ఆ బాండ్ పెట్టుకొని అడ్డంగా ఆడితే ఆ ఫ్యామిలీ ప్యాక్ మీద ఆడితే భరణి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్కి బ్యాకప్ కూడా బాగా ఉంది కనుక అతనితో ఈ తనూజ గేమ్ ఆడడం వల్ల కలిసి ఉండడం వల్ల ఆవిడకి అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాడ్ టాస్క్లో అదే జరిగింది. సో అమ్మాయిలకి అన్ఫేర్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది, అది వాస్తవమే. అట్లాగే ఆయేష అంటే సంజనాకి ఒక మాట అనింది కదా డీమన్ పవన్ విషయంలో, అమ్మాయిలతో ఒకలాగా అమ్మ కేటగిరీ ఒకలాగా అన్నావు కదా, అది రాంగ్ కన్వే అయిందంటే అది వాస్తవం, అది కూడా ఓపెన్గా చెప్పేసింది. అలాగే చెబుతూ ఈ బాండ్స్ గురించి అయితే ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఉంది, ఏ బాండ్ కూడా నేను ఉంచను బ్రేక్ చేసేస్తున్నాను. ఈ అమ్మాయి ఆయేష ఫుల్ క్లారిటీతో ఉంది, ఎందుకంటే సీరియల్ కాదు, ఆ సాఫ్ట్ ఇక్కడ అక్కర్లా, ఆ సీరియల్ తాలూకు స్టఫ్ ఇక్కడ అక్కర్లా, ఇక్కడ టాస్క్లు గట్టిగా ఇస్తారు. ఎందుకు? ప్రజలు అవన్నీ చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి అంతే కదా. మీరు సీరియల్స్ చూడాలంటే జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ చాలా ఉంటాయి కదా, చూసుకోవచ్చు కదా. మనం ఎందుకు చూస్తాం? ఒక రియల్ ఎమోషన్స్, రియల్ రైవల్రీ, ఎలా ఆ ఫైర్ ఎలా వస్తుంది, ఇవన్నీ చూస్తాం మనం, ఆ డెసిషన్ మేకింగ్ వాటి కోసం.
అట్లాగే ఈ అమ్మాయి ఆ బాల్ కోసం కూడా ఎందుకు ఎదురు చూసిందంటే హార్మోన్ సెట్ కావాలంటే ఇప్పుడు నది ఉంది, నదిలో ఒక రాయి ఉంది, ప్యూర్ వాటర్ ఉంటేనే రాయి కనబడుతుంది. అందుకే నేను ఆ బాల్ కోసం వెయిట్ చేసి నేను నామినేషన్ కావాలని వాళ్ళ మైనస్ లేనప్పుడు వైల్డ్ కార్డుకి వచ్చేటప్పుడు నేను కామ్గా చడి చప్పుడు లేకుండా ముద్దపప్పులా కూర్చుంటే నాకు ఎవడు ఓటేస్తారు? ఎవరైనా ఓటేస్తారో? వేరుగా నాకు కనెక్ట్ అవ్వరు కదా. పైగా మీరు 5 వారాల ముందు వచ్చారు, ఇప్పుడు నేను 5 వారాలు వెనకబడిపోయాను మీకంటే రేసులో. నేను రాగానే ఆట మొదలుపెట్టి గట్టిగా రైవల్రీ కొనసాగిస్తూ గేమ్లో దిగకపోతే నాలో ఒక స్పెషల్ ఉంది, నాకు ఒక 5 వారాల అడ్వాంటేజ్ ఉంది. ఆ మైనస్ పాయింట్స్ తోటి కంటెస్టెంట్లో చూసి చెప్పుకొని ఆటలు ఆడుకుంటాను తప్ప నేను వచ్చి ఫ్రెండ్షిప్లు చేసుకుంటే ఇంకెందుకు. అందుకోసం నేను అంత ఓపెన్గా ఆ బాల్ కోసం వెయిట్ చేసి నామినేషన్ పాయింట్లు పెట్టాల్సినవన్నీ, నాకు అనిపించినవన్నీ, కడగాల్సినవన్నీ కడిగేసి చెప్పేసా. ఇప్పుడు క్లియర్ అయింది నాకు కొంత, నీ గేమ్ ఇది అని చెప్పేసా. ఇక మార్చుకుంటే మారిద్ది, లేకపోతే లేదు. ఎవరి గేమ్ మంచి క్లారిటీ ఇది, పర్ఫెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే మరో పక్కేమో రీతు థర్డ్ పర్సన్ మాటలు వినేసి బాండ్ బ్రేక్ అయిపోతే నిజంగా బాండ్ లేనట్టే, రిలేషన్షిప్ రీలే కదా. ఈ సోదంతా ఇంకా చెబుతుంది ఆవిడ. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే టాప్ 5లోకి వెళ్ళిపోవచ్చు, ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు, ఒక నాన్న ఉంటే వెళ్ళిపోవచ్చు అంటే, అయ్యో మనది అలాంటి బాండ్ కాదు, మనం గేమ్ కోసం పెట్టుకున్న బాండ్ కదా, మనది రీల్ అని మాదిరి ఇంకా ఆవిడ కలరింగ్ ఇచ్చుకుంటున్న ప్రయత్నం చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పింది మంచిది, నాకైతే బాగుందిలే, ఇలా ఉంటేనే బెటర్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆయేష సరదాగా అందరూ రండి ఓ మ్యాజిక్ చేస్తాను బాగుంటుందని చెప్పేసి పిలిస్తే మాధురి వచ్చి, మా ఆయన తీసుకొస్తావా? ఆవిడేంటంటే ఇలా చేతిలో పెట్టి ఆ గ్రావిటీని ఆపేసి తేలికైతే గాలిలోకి లేపడమని ఫన్నీగా సరదాగా చేస్తాను రండి అంటే, మాధురి వచ్చేసి మ్యాజిక్ చేస్తావా? మ్యాజిక్ చేసేసి మా ఆయనని తీసుకొచ్చేస్తావా? ఈ డైలాగులు వింటే బాబోయ్ అతికి పరాకాష్ట కదా ఈ మాధురి అనిపించదా? ఊరికే మాట్లాడితే అయినా సందర్భం సమయం లేక మా ఆయన తెచ్చేస్తావా? నా రాజా నేను మిస్ అయిపోయాను, నా రాజాకి నాకు ప్రాణం, మా ఆయన అసలు షోకే పెద్ద హోల్ పెట్టేలాగా ఉంది ఈవిడ. ఎందుకు ఇవి బేసిక్గా ఈవిడ్ని హౌస్లోకి తేవడమే. చాలామంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా వాళ్ళ రిలేషన్ ఏంటి, అఫ్కోర్స్ పర్సనల్ లైఫ్ మెచ్యూరిటీ మేజర్సే అయితే మాత్రం ఒక మన సమాజంలో కొన్ని యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళకి నిజంగా పెళ్లి చేసుకోవాలంటే ఆ డైవర్స్ క్లియర్ చేసుకుని, ఆయన అక్కడ డైవర్స్ క్లియర్ చేసుకుని, ఈవిడ ఇక్కడ డైవర్స్ క్లియర్ చేసుకుని మళ్ళీ అఫీషియల్గా మ్యారేజ్ చేసుకుంటే అధికారికంగా ఓకే చేసుకున్నారు, రెండో వివాహము మూడో వివాహం ఏదో మరి వాళ్ళది చేసుకున్నారని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అయిన దానికి కాని దానికి గుచ్చినట్టుగా గెలికినట్టుగా మాట్లాడితే అంటే మిగతా వాళ్ళకి ఫ్యామిలీని గుర్తు చేయాలన్నా, లేకపోతే మా అమర ప్రేమ, మా ఏమంటారో మధుర ప్రేమ ఏదో హైలైట్ చేసుకుందామని మాట్లాడితే ఊరికే అయిన దానికి మా ఆయన తెస్తావా, మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయన మిస్ అయిపోయాను, ఏ అయినమ్మా ఎందుకమ్మా ఎంత ఆత్రత, ఎంత తొత్తరా, ఎంత అవసరం అనిపిస్తుంది. ఇప్పటికే విపరీతమైన నెగిటివిటీ ఉంది ఇవిడికి, బేసిక్గా చాలా ఉంది. పైగా హౌస్లో అడుగుపెట్టే కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడు, ఈ మాట తోలడాలు, మాట సమాధానం పెడసరం గంటరగలు, అట్లా వెటకారాలు, ఇవన్నీ ఎక్కువైపు ఉన్న దగ్గరికి వచ్చి ఇలా పదే అంటూ ఉంటే ఎట్లా ఉంటుంది షోకి? అసలు ఇప్పటికి చాలా చాలా ఎందుకు తెచ్చారు ఇవి? ఎంతకంటే దొరకలేదా? ఎలా తెచ్చారు? ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు ఏమి నేర్పుతుంది అక్కడ? ఇంకొకరి కాపురంలో అది ఇదేని మరి మీకు తెలియంది ఏముంది? ఎంతో నెగిటివిటీ ఉంది కదా చాలా ఏళ్ళుగా. సో ఇప్పుడు పదే చెప్పడం వల్ల అదే ఇప్పుడు టాపిక్ ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఇవిడ ఏం చేసింది, ఎలా ఉంది ఏంటితో పాటు అవన్నీ వస్తాయి. ఇంకా ఇలాంటి ఆవిడని తెచ్చి మీరు పెడితే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఆవిడేమో అందరికీ శుద్ధులు చెప్పేసి బొద్దులు చెప్పేసి రకరకాల నెగిటివిటీ పెంచుకుంటూ పోవడమే. వచ్చిన వాళ్ళు ఏంటి, నాలో ఒక జెన్యూన్ ఉంది, మాలో ఒక రియల్ ఎమోషన్ ఉంది, సో దీనివల్ల మా నెగిటివిటీ తగ్గించుకుందామని వచ్చినప్పుడు మరింత పెంచుకునే స్థాయిలో ఉంటే ఫైనల్గా ఎక్కడికి వస్తుంది అంటే షోకే వస్తుంది. ఇక వీళ్ళంతవరకు పంపించేద్దామనే మాదిరిగా ఉంటుంది, స్థాయికి వచ్చేస్తుంది ఇంకనమాట ఆడియన్స్తో పెంచుకుంటే. అంటే ఈ ఒక సందర్భంలో చాలాసార్లు అదే చెబుతూ ఉంది. అట్లాగే బర్ణ ఏమంటాడంటే, గత కొన్ని వారాలుగా గమనిస్తున్నా ఇమాన్యుయల్ నాతో ఏది షేర్ చేసుకోవడం లేదు, ఎక్కడ డౌట్ కొడుతుందంటే, ఎందుకంటే పైగా సంజన మనల్ని నామినేట్ చేసినా ఏం చేసినా కనీసం ఆపడు. అదే మన నుంచి ఎవరైనా ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తే వద్దు వదిలేయండి, మన ఇమాన్యుయల్ కదా అంటాం. బట్ అతని నుంచి అది ఉండదంటే నాకు ఇక్కడ తెలియక అడుగుతా, ఈ బర్నీ గురించి కూడా సేమ్ కాంట్రడిక్షన్ ఎట్లా చేసుకుంటాడంటే సేమ్ సిచ్యువేషన్ ఆయనకు ఒకసారి వచ్చింది. దాని గురించి కూడా చెబుతేటప్పుడు ఇక్కడ మాధురి బర్నీకి అడిగింది, సంజన కోసం ఆ రోజు మీరంతా ఎందుకు అంత త్యాగాలు చేసేసారు, ఆమె వెళ్ళిపోతే మంచిదే కదా, ఒకరు తగ్గుతారు కదా, ఇక్కడ ఆడడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఏడు చేసి త్యాగాలు చేసేసి ఏంటి నాకు అస్సలు నచ్చలేదంటే మీరు మాస్క్ వేసుకున్నారు ఏంటి అంటే, బర్నీ లేదా ఆ రోజంతా నైట్ ఎమ్మెన్యేలు ఆమె కోసం ఏడ్చాడు, అందుకే తట్టుకోలేక ఇచ్చేసానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎమ్మెన్యేల గురించి కూడా కొన్ని రోజులు ఏమి షేర్ చేసుకుంటూ బాగా కమర్షియల్గా ఉన్నాడంటే, ఇక్కడ బర్నీ మెంటాలిటీ ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది, అతడు ఎలా రాంగ్ వేలో ఆలోచిస్తున్నాడని. ఎందుకంటే ఇప్పుడు రెయిన్ డాన్స్ టాస్క్లు ఆడేటప్పుడు తనుజ వచ్చి ఏమనింది రీతుకి, బర్నీతో, రీతు నా ఫ్రెండ్ నాన్న ఆవిడికి సపోర్ట్ చేయను అని అడిగితే ఇతను ఏమన్నాడు బర్నీ సింపుల్గా, తనుజ నువ్వు నాకు బాండ్ ఉంది, నువ్వు నాకు ఎఫెక్షన్ ఉంది, నువ్వు కూతురివి, నీకోసం నేనే ఏమైనా చేస్తా, ఏది కావాలన్నా చేస్తా, నీ ఫ్రెండ్ కోసం నేనెందుకు మాడతాను, నేనెందుకు చేస్తాను,
ఆవిడకి ఎవరో ఇష్టమైతే వాళ్ళ కోసం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తాను, ఇదే మాట అన్నాడు. మరి ఇదే మాట ఇమాన్యుయల్ కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఆయన కొన్ని రోజులుగా షేర్ చేసుకోవట్లేదంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు వాటర్ పూల్స్ టాస్క్లో ఉంది, ఆ ఇమాన్యుయల్ ఎవరికి సపోర్ట్ చేస్తావంటే మా మమ్మీ అడుగుతుంది, తనూజ్ అడుగుతుంది, ఎవరికంటే అబ్బా అని విసుక్కున్నాడు. ఏంటి సంజనకు చేస్తావని లెక్క. ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు ఆయన చేసుకుంటుంది. ఇప్పుడు అదే మాట తనూజ వచ్చి అడిగితే రీతు కంటే నీ కోసం చేస్తాను కానీ ఇంకొకరి కోసం నువ్వు నన్ను ఎందుకు వచ్చి అడుగుతావు, నేను ఎందుకు చేస్తాను అనేటప్పుడు, అలాగే ఇమాన్యుయల్ ఏదైనా భరణి కోసం వచ్చి చేయమంటే చేస్తాడు, భరణి అడిగితే పోనీ చేస్తాడు, చేయడు చెబుతాడు. కానీ నువ్వెవరి కోసమో తనూజ కోసం చేయమంటే ఆయన ఎందుకు చేస్తాడు, ఎందుకు చేయాలి? సో ఇవే కదా. తన వరకు వచ్చేసరికేమో అంత కరాఖండికి చెప్పి మరి అతను అలా చెబుతారు ఎంత విసుక్కుండా ఎంత బాధపడిపోయాడు. పైగా సంజన ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఇమాన్యుయల్ సంజనను ఆపేయాలంట, కానీ ఇమాన్యుయల్ ఆపడంట అని భరణి చెబుతా ఉన్నాడు. బట్ ఇతను మాత్రం కొన్ని సందర్భాలు ఆపుతాడా, ఆపడు కదా. ఆవిడకి ఏమో వాడు ఆడుతుంది, ఇతనికి ఏమి ఇతను ఆడుతున్నాడు ఇమాన్యుయల్. సో ఒకే విషయంలో చూసారా, రీతు తనూజ విషయంలో ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు సంజన అండ్ ఇమాన్యుయల్ విషయంలో కంప్లీట్గా ఆపోజిట్లో చెబుతూ ఉన్నాడు. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ప్రోమోకి సంబంధించి. మరి మీకేమైనా నచ్చింది మెసేజ్ పెట్టండి. అట్లాగే కాసేపట్లో ఓటింగ్ అనాలిసిస్ చేస్తే ఎవరు వెళ్ళిపోతారు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తే ఆ వీడియో అయితే మిస్ కాకండి.